కెమెరా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవిస్ కింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎస్ఎస్బి జాబ్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అఫీషియల్ జనరల్ సహస్ర సీమ బాల్ ఈస్టర్న్ బ్లాక్ ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ఫిల్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ డ్రైవర్, లేబర్, అసిస్టెంట్, వెటనరీ, ఆయా ఇలా అనేక రంగాలలో జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ వచ్చేసి ఇన్ గ్రూప్ సి నాన్ గెస్టెడ్ అనమాట. సహస్ర సీమ బాల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే జాబ్స్ పడడం అనేది చాలా అదృష్టం ఫ్రెండ్స్. ద పోస్టెస్ ఆర్ టెంపరీ బట్ లైక్ టు కంటిన్యూ, అంటే పోస్టెస్ అనేవి టెంపరీ ఉన్నాయి, బట్ ఇండియాలో ఎక్కడైనా రావచ్చు, కానీ పోస్టెస్ మాత్రం టెంపరీ, ఎప్పుడైనా చెప్పలేం కన్ఫర్మ్ అయ్యేది. నేషనల్ సిటిజన్షిప్స్ నుంచి అయితే చూసుకున్నట్టయితే ఫర్ ద పోస్ట్ ఆఫ్ లేబర్ కానీ, అసిస్టెంట్ కానీ, ఆయా కుక్, వాషర్ మ్యాన్, బార్బర్ ఇలా అనేక దాంట్లో జాబ్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా మనం వేకెన్సీస్లోకి వెళ్ళిపోతే కానిస్టేబుల్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ రిజర్వ్ కేటగిరీ, అన్రిజర్వ్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ టోటల్ వేకెన్సీస్ చూసుకుందాం. కానిస్టేబుల్ డ్రైవర్స్ ఫర్ మేల్కి అయితే వచ్చేసి 574 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 114 పోస్టెస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి కూడా ఉన్నాయి 31, ఎస్సీ వాళ్ళకి 245 ఉన్నాయి. కానిస్టేబుల్ ఫర్ లేబర్ అసిస్టెంట్కి వచ్చి 21 పోస్ట్, కానిస్టేబుల్ వెటనరీ వచ్చేసి 161, కానిస్టేబుల్ ఆయా ఫీమేల్ ఓన్లీ, అంటే ఫీమేల్స్ మాత్రమే అనమాట, ఆయా అంటే 05 పోస్ట్. ఇలా చూసుకున్నట్టయితే అనేక దాంట్లో ఉన్నాయి. కార్పెంటర్లో వచ్చేసి 01, ప్లంబర్, పెయింటర్, టైలర్, కాబ్లర్ ఇలా అనేక దాంట్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు వెయిటర్గా కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. వెయిటర్గా మేల్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. అన్రిజర్వ్డ్ అండ్ ఈ ఎకనామికలీ వీక్ సెక్షన్ వాళ్ళు, ఇంకా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారు, ఎస్సీ, ఎస్టీ అందరికీ ఉన్నాయి. 10% ఇక్కడ చూసుకున్నట్టయితే 10% ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఇన్ ఆల్ ర్యాంక్ అకార్డెన్స్ విత్ ది గవర్నమెంట్ ఆర్డర్స్ అనమాట. ఇంకా ఇలాగే మీరు చూసుకున్నట్టయితే వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద ఎక్స్ సర్వీస్ విల్ బీ నాన్ ఎక్స్ సర్వీసెస్ క్యాండిడేట్స్ ఇఫ్ ద ఎలిజిబుల్ ఆర్ ఎక్స్ సర్వీసెస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్. అయితే ఇక్కడ మీరు వీడియో చూసుకున్నట్టయితే వేకెన్సీస్ రిజర్వ్ ఫర్ ద ఎక్స్ సర్వీసెస్ విల్ బీ బై నాన్ ఎక్స్ సర్వీసెస్ క్యాండిడేట్స్కి, అంటే వేకెన్సీస్ రిలీజ్ అయినవి ఎవరైతే ఉన్నారో అది నాన్ ఎక్స్ సర్వీస్ మాత్రం వాళ్ళకే ఉంటాయి. ఇఫ్ ఎలిజిబుల్ ఎక్స్ సర్వీసెస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఒకవేళ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళకైతే ఈ జాబ్స్ అనేటివి రావు. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఆన్ వన్ పోస్ట్ ఫర్ ద అమాంగ్ ద పోస్ట్ యాజ్ మెన్షన్ ఎట్ ద పారా 3 అబోవ్. మీరు చూసుకున్నట్టే ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. పే స్కేల్ అండ్ ద అదర్ అలవెన్సెస్ యాజ్ పర్ ద 7th సిపిసి ప్రకారంగా పే స్కేల్ వచ్చేసి కానిస్టేబుల్, డ్రైవర్, లేబర్, అసిస్టెంట్, వెటనరీ, ఆయా, కార్పెంటర్, ప్లంబర్ ఇలా వచ్చేసి అన్ని రంగాలలో చూసేస్తే బేసిక్ పే మ్యాట్రిక్స్ నుంచి అయితే లెవెల్ 3 వాళ్ళకి 21,700 నుంచి 69,100 లోపు ఎంతనైనా పే చేస్తారు. ఐ మీన్ శాలరీ లాగా వస్తుంది మనకి. బేసిక్ శాలరీ అనేది 21,700. అక్కడ నుంచి ఆ టోటల్ శాలరీ 69,100 లోపు ఎంతనైనా రావచ్చు అనమాట. డిపెండ్స్ అపాన్ ద జాబ్ కానీ, పోస్ట్ కానీ. అదర్ అలవెన్సెస్ వచ్చేసరికి ద అబోవ్ పోస్ట్ క్యారీస్ డిఎన్ఎస్ అలవెన్సెస్, రేషన్ money allowances, washing allowances and other allowances. Postes will be governed under the డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్స్ అన్నీ చాలా పెన్షన్స్ ఉన్నాయి. డిఆర్ అలవెన్సెస్, రేషన్ మనీ ఇలా అనేక దాంట్లో ఉన్నాయి. ఎలిజిబుల్ కండిషన్స్, ఈ కండిషన్స్ అయితే చాలా జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్. కానిస్టేబుల్ డ్రైవర్ ఓన్లీ ఫర్ మెన్స్ అయితే 21 years అయితే ఉంది. 21 years to 27 years అనమాట. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషన్ క్వాలిఫికేషన్ మ్యాట్రిక్ 10th ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి ఉండాలి. మస్ట్ పొసెసివ్లీ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, అంటే ఎవరైనా ఈ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళు 10th పాస్ అయి ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి. అండ్ కానిస్టేబుల్ లేబర్కి దానికి కూడా వచ్చేసి 18 to 25 years ఉన్న వాళ్ళు ఉండాలి. దీనికి అయితే మెట్రిక్ విత్ సైన్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్, సైన్స్ సబ్జెక్ట్ ఉండి చదివిన వాళ్ళు బోర్డు నుంచి ఇలా ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే ఉండాలి. అలాగే ఇలా చూసుకున్నట్టయితే ఇంకా వెటనరీ గురించి ఇలా అన్ని ఒక్కొక్క పోస్ట్ దాని గురించి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్, కుక్కర్, వాషర్, బార్బర్ అలా అన్ని దాంట్లో అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి 10th మాత్రం పాస్ అయి ఉండాలి అనమాట.
నెక్స్ట్ వచ్చేసి అలాగే ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చి అవైలబుల్ టు ద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ as under in the accordance with the orders issued by the central government from time to time. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ పర్మిస్డ్ బియాండ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ అన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆన్ ద మిలిటరీ సర్వీస్ రెండెడ్ ఫ్రమ్ ది యాక్చువల్ ఏజ్. అంటే అతను ఉన్న యాక్చువల్ ఏజ్ నుంచి 3 years సర్వీస్ రెండెడ్ చేసిన తర్వాత నుంచి వ్యాలిడ్ అవుతుందన్నమాట. డిపార్ట్మెంట్ అప్ టు 40 years ఇన్ ద కేస్ ఆఫ్ జనరల్ క్యాండిడేట్స్ అయితే 40 years ఉంది. అప్ టు 43 years ఆఫ్ ది జనరల్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఓబీసీ వాళ్ళకైతే 43 ఇచ్చారు. అలాగే 45 years ఆఫ్ ది క్యాండిడేట్ షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబల్స్ వాళ్ళకి 45 years ఇచ్చారు. ఇలాగే చూసుకున్నట్టయితే మనం ఇంకా అలాగే దీన్ని ఎగ్జామ్ ఫీ ఎలా పే చేయాలనేది మాత్రం చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫీ పేయబుల్ అండ్ మోడ్ ఆఫ్ ద పేమెంట్ రిజర్వ్ అన్రిజర్వ్ కేటగిరీస్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎక్సెట్రా. అలా కేటగిరీ క్యాండిడేట్స్ విల్ బీ required to pay examination fee amount rupees 100 ఓన్లీ నాన్ రిఫండబుల్. అంటే అమౌంట్ ఒకసారి పే చేశాక మళ్ళీ నాన్ రిఫండబుల్ అవుతుంది. త్రూ ద నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా నుంచి అయితే పే చేయగలుగుతారు. హౌఎవర్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీసెస్ అండ్ అదర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ. అంటే ఇక్కడ ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ అంటే పోస్ట్ ఎవరైనా అప్లై చేసుకున్నారో ఫీమేల్ వాళ్ళందరికీ ఫీజు అనేది లేదు పోస్ట్కి. ఈ విధంగా ఇక్కడ స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలని అందరు అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే హౌ టు అప్లైలోకి వెళ్తే మనం ఎలా అప్లై చేయాలంటే ద లాస్ట్ డేట్ 30 days from the date of publication of advertisement in the employee news. However, DG and SSB reserve the right to extend the date of reception applications without signing any reason. Candidates are advised to go to the instruction. ఇక్కడైతే మనకు ఒక లింక్ వెబ్సైట్ పోర్టల్ లాంటిది ఉంది www.ssbrectt.government.gov.in. అంటే ఒకసారి మళ్ళీ చెప్తాను చూసుకోండి www.ssbrectt.gov.in. ఇందులోకి వెళ్ళి మీరు అప్లికెంట్ అనేది ఫిలప్ చేసుకోవచ్చు. గైడ్లైన్స్ అయితే చూడండి ఇక్కడ క్యాండిడేట్స్ చాలా మంచిగా చెప్పాడు. పోస్ట్కి క్యాండిడేట్ విల్ హ్యావ్ టు ఫిల్ ద పోస్ట్ నేమ్ ఫ్రమ్ హీ ఆర్ షీ వాంట్ టు అప్లై. ఈ క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ ఫర్ వన్ పోస్ట్. అంటే ఒక క్యాండిడేట్ ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. క్యాండిడేట్ ఏమేమి ఫిలప్ చేయాల్సింది ఉంటుందో ఇక్కడ ఉంటుంది చూడండి. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాడో దాని గురించి, క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ ఫాదర్ నేమ్ లేదా వైఫ్ అయితే వాళ్ళ హస్బెండ్ నేమ్, అలాగే మదర్స్ నేమ్ అంటే మదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ, రిలీజియన్, మ్యారిటల్ స్టేటస్ ఒకటి, కేటగిరీ వచ్చేసి అంటే కేటగిరీ అంటే ఏ క్యాస్ట్కి ఏ బిలాంగ్ అవుతాడని దాని గురించి, వెదర్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు స్పెసిఫైడ్ కమ్యూనిటీ అంటే ఏదైనా కమ్యూనిటీ వేరేది ఇక్కడ వచ్చారు చూడండి ఇక్కడ ఉంటుంది మనకి. ఇఫ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఏ గారావాలీస్ కుమ్మనోసిస్ అంటే ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే అక్కడ ఆప్షన్లో పెట్టాలన్నమాట. ఇలాగే మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆధార్ నెంబర్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు ఫిల్ అప్ టు their 12 digits ఆధార్ కార్డ్ నెంబర్. ఇఫ్ ద క్యాండిడేట్ do not have ఆధార్ they may be fill a number of the photo bearing identify cards such as driving license, voter, పాన్ కార్డ్, ఐడెంటిటీ కార్డ్ ఎక్సెట్రా. అంటే ఎవరికైనా ఆధార్ కార్డు లేదు లేదా తప్పున్నా ఏదైనా డీటెయిల్స్ రాంగ్ ఉన్నట్టయితే మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ ఇలాంటి ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ సంబంధించి ఏదైనా పెట్టి మీరు అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోవచ్చు. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే తెలుసు మీకు. ఐడెంటిఫికేషన్ అంటే మీకు వేరే చేతిపైన ఎక్కడైనా బాడీ పైన ఎక్కడైనా మీకు ఏమంటారంటే పుట్టుమచ్చలు. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ఫిల్ దిస్ ఆర్ ఐడెంటిఫికేషన్ విచ్ ఈస్ క్లియర్లీ విజిబుల్ అంటే పుట్టుమచ్చలు ఎక్కడైతే కనిపించేలా ఉంటాయో వాటి గురించి ఫిలప్ చేయాలి. మొబైల్ నెంబర్ క్యాండిడేట్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయాలి. అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు ఎంత చదివారు, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. పోస్ట్ పర్మనెంటల్ అడ్రస్ అంటే మీకు పోస్ట్ పర్మనెంటల్ అడ్రస్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేసేది ఉంటుంది. క్రిమినల్ కేసు డిక్లరేషన్ అంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసే ముందు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్కి అటెండ్ అయినట్టయితే దానికి ఈ పోస్ట్కి అర్హతలు ఉండరు. కానీ ఒకవేళ క్యాండిడేట్ ఇక్కడ చూసినట్టయితే క్యాండిడేట్ విల్ హ్యావ్ టు declare his criminal case if in case of registered against the candidate he or she will have to fill up the details. అంటే ఏదైనా కేసు ఏదైనా
సాక్షుల్లాగా అలా ఉండుంటైతే అది కూడా ఏదో రాసుకోవచ్చు. పాస్వర్డ్ మాత్రం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు క్రియేట్ దేర్ ఓన్ పాస్వర్డ్. మీ పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకొని ఉంటుంది. పాస్వర్డ్ విల్ హ్యావ్ బై ది లాగిన్ టు అప్లికేషన్ స్టేటస్ అండ్ ఫర్దర్ అప్డేట్స్. పాస్వర్డ్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు తర్వాత లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్ అలాంటివి డౌన్లోడ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా వచ్చేసి సెకండ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి అప్లోడ్ ఫోటో, అప్లోడ్ సిగ్నేచర్. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. జేపీజీ సైజ్, ఫోటో సైజ్ వచ్చేసి జేపీజీలో ఉంటుంది. ఫార్మాట్ లెస్ దెన్ 12 KB అండ్ గ్రేటర్ దెన్ 4 KB ఆఫ్ రిజల్యూషన్ 100 pixel బై విడ్త్ ఉండాలి, 12 pixel హైట్ ఉండాలి, 120 pixel. అప్లోడ్ సిగ్నేచర్. ద క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అప్లోడ్ హిజ్ ఆర్ హర్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 12 KB టు గ్రేటర్ దెన్ 4 KB అండ్ రిజల్యూషన్ వచ్చేసి 140 pixel విడ్త్ నుంచి 60 pixel హైట్లో ఉంటుందన్నమాట. ఇంకా మీరు అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మోడ్ ఆఫ్ పేమెంట్. ద క్యాండిడేట్ విల్ హ్యావ్ ద అప్లికేషన్ ఫీజ్ ఫర్ ద పోస్ట్ బై ద క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ ద్వారా అయితే అప్లికేషన్ ఫీజ్ని పే చేయొచ్చు. ప్రూఫ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ టేక్ ప్రింట్ ఆఫ్ ది ఫైనల్ సబ్మిషన్. అంటే మీరు ఫైనల్ ప్రూఫ్ అంటే మీరు జాబ్కి అప్లై చేసిన ప్రూఫ్ ఉండాలంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత దాని ఒక ప్రింట్అవుట్ అనేది మీరు తీసి పెట్టుకోవడం ఉంటుంది. అలాగే సెలెక్షన్ ప్రాసెస్. దోస్ అప్లికేషన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆర్డర్ విల్ బి ఇష్యూడ్ అడ్మిట్ కార్డ్ త్రూ ది SSB రిక్వైర్మెంట్ వెబ్సైట్ ద్వారా నుంచి మీకు రిక్వైర్మెంట్ అనేది సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇన్ అప్లికేషన్స్ టు అపియర్ దట్ ద ఆన్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ వెన్యూస్, బయోమెట్రిక్, డిజిటల్ ఫోటోగ్రఫీస్ అలా అన్నీ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ వచ్చేసి కూడా ఉంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. పోస్ట్, కానిస్టేబుల్, డ్రైవర్, పెయింటర్ ఇలా అన్నిటికీ ఫిజికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. PET అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మేల్స్కి అయితే 4.8 kilometers రేస్ ఇన్ 24 minutes. మేల్స్కి వచ్చేసి 4.8 kilometers ఉంటుంది. 24 minutesలో మీరు రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీమేల్స్కి వచ్చేసి 2.4 kilometers ఉంటుంది. రన్నింగ్ అనేది 18 minutesలో చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇంకా ముందుకు చూసుకున్నట్టయితే written examination. The candidates are declared qualification in physical standards will have to appear the examination which is conducted as per following. మీకు రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.